శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం యొక్క సంపూర్ణ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కనుక క్లిక్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి కావలసిన పూజా సామాగ్రి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి ఉన్నానండి. వాటి లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పూజ పూర్తయిన తర్వాత చదవవలసిన వరలక్ష్మీదేవి వ్రత కథ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే సపరేట్గా చేసి ఉన్నానండి. ఆ వీడియో లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా చదవవలసిన వరమహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి అంటే అమ్మవారి 108 నామాలని చదువుతూ అమ్మవారికి ఈ రోజున కుంకుమ పూజ అనేది చేసుకోవాలి కదండి. ఒక్కొక్క నామాన్ని ఏ విధంగా చదవాలి తప్పులు లేకుండా అనేది నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్ని మీకు ఐకార్డ్స్లో పిన్ చేస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా చెక్ చేసి చూడండి. ఇంతటి విశేషమైన వరలక్ష్మి వ్రతం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆగస్టు 8వ తేదీ 3వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ రోజున తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఉదయము మరియు మధ్యాహ్నము అలాగే సాయంకాల పూజా సమయాలు ఏమిటి, శుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాము. తెల్లవారుజామున 6:12 నుంచి ఉదయం 8:15 లోపల అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. అంత ఉదయాన్నే మాకు పూజ చేయడం వీలు కాదు అని అనుకునేవారు మరలా ఉదయం 9:08 నుంచి ఉదయం 10:29 లోపలైతే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆ సమయంలో కూడా వీలు కాదు అని అనుకునేవారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 లోపల కూడా శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ సమయాలలో మీరు పూజ పూర్తి చేయాలని అయితే ఏమీ లేదండి. ఇప్పుడు చెప్పిన ఈ శుభ సమయాలలో మీరు ఏ సమయంలో అయినా సరే పూజ అనేది మీరు ప్రారంభించుకుంటే సరిపోతుందండి. అంతేగాని పూజ అయితే పూర్తి చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. అదేవిధంగా ఇప్పుడు సాయంకాల సమయంలో మరలా అమ్మవారికి పునఃపూజ చేసుకొని ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకోవడానికి కూడా శుభ సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సాయంత్రం 4:55 నుంచి 6:33 లోపలైతే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో అమ్మవారికి మరలా పునఃపూజ చేసుకోవచ్చు. లేదా ఉదయం పూజ చేయడం వీలు కాని వారు సాయంకాలం పూజ చేసుకుని ఈ సమయంలో ముత్తైదువులకు తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలండి. ఏంటంటే తాంబూలం ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న పొరపాటు అయితే చేస్తూ ఉంటారండి. చీకటి పడిన తర్వాత అంటే రాత్రి 8 గంటలు 9 గంటల ఆ సమయంలో కూడా తాంబూలం అనేది ఇచ్చుకుంటూ ఉంటారండి. అలా అయితే చేయకూడదంటండి. చీకటి పడక ముందలే ముత్తైదువులకు తాంబూలం అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది అని పెద్దవారైతే చెప్తూ ఉన్నారు. మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని ఫాలో అవ్వండి. శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైన మాసం. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు పూజా మందిరంలోనూ అందమైన ముగ్గులు వేసుకోవాలి. గుమ్మాలకి మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. పువ్వుల మాలలతో అలంకరించుకోవాలి. గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలాగే పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని అంతటినీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారిని ఈశాన్య దిక్కుగా పూజిస్తే చాలా మంచిది. రోజు చేసుకునే నిత్య దీపారాధన పూర్తి చేసుకున్న తరువాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజా మందిరంలో అయినా అమ్మవారి ఫోటోని ఉంచి చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఎక్కడైనా ఈశాన్య దిక్కుగా ఉన్న ప్రదేశం చూసుకొని ఆ స్థలాన్ని శుభ్రంగా చేసుకుని పసుపుతో అలకి
పద్మ ముగ్గు వేసుకుని దానిపైన పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఒక పీట వేసుకొని దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పీఠం మీద పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో ముందు మరొక పీటను కానీ లేదా అరటి ఆకును కానీ పరిచి దానిపైన బియ్యం పోసుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం చెంబులో 3/4 వంతు వరకు గంగాజలాన్ని నింపి అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, 1 రూపీ కాయిన్ని వేసుకుని దాని మీద మామిడి ఆకులను కానీ తమలపాకులను కానీ ఉంచి కొబ్బరికాయని పెట్టుకోవాలి. కొబ్బరికాయకి జాకెట్ ముక్కను పెట్టుకోవటం తప్పనిసరి. కలశాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత దీపారాధన చేసుకుని పసుపుతో గౌరమ్మను చేసుకుని వినాయకుడిని ముందుగా పూజించి తాంబూలం సమర్పించిన తరువాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రనామం, కనకదార స్తోత్రం మొదలైన శ్లోకాలను పారాయణ చేస్తూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు మందార పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు మందార పువ్వులంటే చాలా ప్రీతికరం. అందుకనే అమ్మవారిని మందార కుసుమ ప్రియ అని కూడా అంటారు. ఇలా అమ్మవారిని పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేసుకోవాలి. తోరాలను 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. తోరాల కోసం దారాలకు పసుపు పూస్తూ తోరగ్రంథి మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేసుకోవాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ కుంకుమ బొట్లు పెట్టిన చోట పూలను పెడుతూ ముడి వేసుకోవాలి. పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవునేతితో దీపారాధన, ఆవునేతితో చేసిన ప్రసాదాలైన క్షీరాన్నం, పాయసం లాంటివి తీయని పదార్థాలను తప్పనిసరిగా నివేదించాలి. అలాగే వీటితో పాటు 5 రకాల పండ్లను ఒక్కొక్కటి 2 చొప్పున అలాగే 5 లేక 9 రకాల ప్రసాదాలను నివేదించవచ్చు. అలాగే వీటితో పాటు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరికాయను, అరటి పళ్ళను నివేదించడం తప్పనిసరి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకొని వ్రతకథను చదువుకొని ధూపదీప నైవేద్యాలను సమర్పించుకొని కొబ్బరికాయను కొట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా పూజ పూర్తి చేసుకున్న తరువాత కనీసం ఒక్క ముత్తైదువనైనా ఇంటికి ఆహ్వానించి ఆమెను సకల మర్యాదలతో ఆతిథ్యం ఇచ్చి పంపాలి. వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో అందరూ తప్పనిసరిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. అలా ముత్తైదువును సాగనంపిన తరువాతే మనం భోజనం చేయాలి. అలాగే సాయంత్రం వేళ మీ శక్తి కొలది వీలైనంత మంది ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి తాంబూలం ఇచ్చి పంపాలి. అమ్మవారి పూజ పూర్తయిన తరువాత ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉద్యాపన చెప్పకూడదు. అలా చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి అమ్మవారిని పంపించటమే అవుతుంది. పూజలో కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఉంచటం శుభప్రదం. అలాగే పూజలో అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, అమ్మవారి రూపు ఇవన్నీ పెట్టి మొదటి తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయాలి అని ఎటువంటి నియమాలైతే లేవు. అయితే పూజ పూర్తయ్యే వరకు మాత్రం వ్రతం చేసేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా స్త్రీలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే తమ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండేలా అమ్మవారు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత సంపూర్ణ పూజా విధానం గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.